పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఎమ్మెల్సీ బోరా గోపిమూర్తి ఓటు హక్కును భీమవరంలో వినియోగించుకున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 నుండి 90 వేల మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందన్న ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఇప్పుడు ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ప్రశాంతంగా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు భీమవరంలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారు తన ఓటు హక్కు వినియోగించుకుని ఇప్పుడే బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయి అనుకుంటాను. ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా జరుగుతున్నట్టు వాతావరణం కనబడుతూ ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ మేధావుల ఎన్నికలను కూడా కొంచెం పొలిటికలైజేషన్ చేసి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఓటర్లను ప్రభావితం చేయటం అనేది అధికార దుర్వినియోగంగా మేమైతే భావిస్తూ ఉన్నాం. మేధావుల ఎన్నికలు డిఫరెంట్గా జరగాల, జనరల్ ఎన్నికలు అవి కూడా డిఫరెంట్గా మంచిగానే జరగాలి. కానీ అవి ఆల్రెడీ కలుషితం చేసేసారు జనరల్ ఎన్నికల్ని. ఆ జనరల్ ఎన్నికలు కలుషితం అయిపోయినట్టు సందర్భంలో ఈ మేధావుల ఎన్నికలను కూడా కలుషితం చేసే ప్రయత్నం ఈ రోజున పొలిటికలైజేషన్ చేయటం అనేది ఇది రాజ్యాంగ ఉద్దేశానికి భిన్నమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా సుమారు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందంటారు? దాదాపు ఏలూరు మన జిల్లా కలిపి 1,00,000 ఓట్లు ఉన్నాయి. దాదాపు ఉండేవి ఒక 80,000 ఓట్ల వరకు పోలవుతాయి. ఒక 20,000 ఓట్లు పోలవ్వు. అంటే గత ఎన్నికల స్టాటిస్టిక్స్ని మనం పరిశీలిస్తే టోటల్గానే ఒక 50,000 ఓట్లు రెండు జిల్లాల నుంచి పోలవనటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు 3,20,000 ఉన్నాయి. మన రెండు జిల్లాలకు కలిపి 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,00,000 ఓట్లు దాదాపు 80 నుంచి 90 మధ్యలో పోలవుతుంది అనేది మా అంచనా. గెలుపు ఓటంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా 2024లో అధికారానికి సంబంధించినటువంటి రాజకీయ ఎన్నికలు జరిగినాయి. అటువంటి ఎన్నికలకి రాజకీయ పార్టీలకి ఎన్నికేశారు, వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఈ ఎన్నికలు మేధావుల ఎన్నికలు, ప్రశ్నించేవాడు ఎన్నికలు. సో ఖచ్చితంగా ఈ రెండు జిల్లాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు ప్రశ్నించేవాడు ఉండాలా. ఎందుకంటే అధికారానికి ఓట్లు వేసాం, ఇవి మా ఓట్లు, మా కోసం మాట్లాడే వాళ్ళు ఓట్లు. అటువంటి మాట్లాడేది 2007 నుంచి ఇప్పుడు వరకు శాసన మండలిలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క ఎమ్మెల్సీలు మాత్రమే మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అది వైఎస్ఆర్సీపీనా, కాంగ్రెసా, తెలుగుదేశమా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ వైపు ఒరుగుపోకుండా ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నికరంగా మాట్లాడేది, ప్రశ్నించేది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఎమ్మెల్సీలు. కాబట్టి అటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి దెడ్ల వీర్రాఘవులు గారికి మేము ఓటేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఈ రెండు జిల్లాల గ్రాడ్యుయేట్స్ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దెడ్ల వీర్రాఘవులు రేపు 3వ తారీఖున జరిగే కౌంటింగ్లో ఫస్ట్ ఓటుతోటే గెలవబోతూ ఉన్నాడు. ఏదైతే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు పట్టభద్రుల ఎన్నికలు అయితే ప్రశాంతంగా అయితే జరుగుతున్నాయి. బొర్రా గోపిమూర్తి గారు ఎమ్మెల్సీ అయితే 3వ తారీఖున తమ గెలవబోతున్నామనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరు, ఇది పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థి దెడ్ల వీర్రాఘవుల మధ్య అయితే పోటీ అయితే తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. ప్రైమ్ 9 న్యూస్ కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా.